శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండ థర్డ్ చాప్టర్. మాయతో నిర్మించబడిన ఆ నగరంలో ఆ నారదుడు శిలనిధి అన్న రాజుని కలవటం, ఆయన కుమార్తెను చూసి మోహానికి లోబడటం, విష్ణుదేవుడి దగ్గరికి వచ్చి స్వామి రూపాన్ని తనకి ఇమ్మని అడగటం, ఆ పరమాత్మ తనకి రూపాన్ని ఇస్తానని చెప్పి శరీరం అంతా ఇస్తాడు, మొహం మాత్రం వానర ముఖాన్ని ఇస్తాడు. నారదుడు శిలనిధి కుమార్తె దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఆయన్ని తిరస్కరించి ఆ విష్ణు రాజుగా వస్తే ఆయన్నే భర్తగా ఆవిడ స్వీకరించటం, కోపానికి లోబడిన నారదుడు అక్కడ శివగణములకి శాపాన్ని ఇవ్వటం గురించి ఇక్కడ చెప్పబడింది. ఋషయ ఊచుః సూత సూత మహాభాగ వ్యాస శిష్య నమోస్తుతే అద్భుతేయం కథా తాత వర్ణిత కృపయా హినః. ఆ ఋషిగణములు ఇలా మళ్ళీ అడిగారు, ఓ సూత, అంటే మహాభాగా అంటే మీకు నిజంగా తెలియదంటూ ఏదీ లేదు, ఎంతో త్రికరణ శుద్ధిగా, పైగా అంతరంగికంగా బాహ్యంగా కూడా అలా ఉండగలిగి అన్ని నియమాలు పాటించగలిగారు కాబట్టి ఆ పరమాత్మ యొక్క చరిత్రను అంతలాగా చెప్పగలుగుతున్నారు. అది అందరికీ సాధ్యం కాదు. పైగా వ్యాసుల యొక్క శిష్యుల్లో కూడా మీరు శ్రేష్ఠులు, అటువంటి మీకు మేము నమస్కరిస్తున్నాము. అందుకే కృపతో ఏదైతే ఇప్పుడు దాకా మాకు బోల్డ్ గాథలు చరిత్రలు చెప్పారో అలాగే ఇంత ఆశ్చర్యానికి లోబడేలాగా, అంటే ఇక్కడ ఏదైతే నారదుడు ఒక చరిత్ర చెప్తున్నారు, ఆ కాముణ్ణే జయించానని అహంకారానికి లోబడిన తర్వాత ఏమైందో కూడా తెలియాలి కదా. అందుకని ఆశ్చర్యకరమైన ఈ గాథలు మాకు ఇంకా ఎన్నో వినాలని ఉన్నది. ఇవన్నీ కూడా మీరు కృపతో మాకు చెప్పారు, లేకపోతే ఎవరు చెప్తారు? మునౌగతే హరిస్తాత కించకార తతః పరం నారదోపి గతః కుత్ర తన్మే వాక్యాతుమర్హసి. అందుకే ముని ఎప్పుడైతే నారదుడు ఆ విష్ణు దగ్గర నుంచి ఆయనకి నమస్కరించి వెళ్ళిపోయాడు, తర్వాత విష్ణు ఏం చేశాడు, తర్వాత నారదుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా మాకు వివరించి చెప్పరా అని అడిగారు. వ్యాస ఉవాచ ఇత్యాకార్య వచస్తేషాం సూతః పౌరాణికోత్తమః ప్రత్యువాచ శివం స్మృత్వా నానాసూతీకరం బుధః. వ్యాసుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఆ ఋషులు అడిగిన దానికి పౌరాణికుల్లో కూడా చెప్పగలిగిన అంత జ్ఞానం ఉన్ని కలిగినా సరే ఆ బుద్ధిమంతుడైన ఆయన మళ్ళీ ఒక్కసారిగా శివుడు యొక్క పాదాలను స్మరించుకుని వాళ్ళు అడిగిన దానికి తగ్గట్టుగా అది మళ్ళీ గాథని చెప్పడానికి పూనుకున్నాడు. సూత ఉవాచ మునో యాదృచ్ఛయ విష్ణుర్గతే తస్మిన్ హి నారదే శివేచ్ఛయ చకారాశు మాయా విశారదః. సూతులు వారు ఇలా చెప్పారు, ఓ మహర్షులారా, నారద ముని ఎప్పుడైతే యథేచ్ఛగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, భగవంతుడైన శివుడి కోరికతో మాయ విశారదుడిగా శ్రీహరి అప్పటికప్పుడే తన మాయను ప్రకటించాడు. ముని మార్గస్య మధ్యేతు విరేచే నగరం మహత్ శతయోజన విస్తారమద్భుతం సుమనోహరం. ఈ ముని నారదుడు ఎక్కడికైతే వెళుతున్నాడో అదే మార్గంలో ఒక పెద్ద విశాలమైన, అంటే 100 యోజనాలు, ఒక యోజనం అంటేనే 13 కిలోమీటర్లు, అట్లాంటిది 100 యోజనాలు విస్తారంగా ఒక అద్భుతమైన మనోహరమైన ఒక నగరాన్ని మాయతో సృష్టించేశాడు. స్వలోకాదకం రమ్యం నానా వస్తు విరాజితం నరనారీ విహారాఢ్యం చతుర్వర్ణ కులం పరం. ఈ విష్ణుమాయ ద్వారా ఎలా అయితే ఇక్కడ వైకుంఠలోకంలో ఎన్నో రకాల రమణీయమైనవి ఉంటాయో, అంటే ఇక్కడ కూడా అన్ని వస్తువులతో ఆ నగరం చాలా శోభాయమానంగా ఉన్నది. అక్కడ స్త్రీలు పురుషులు అలాగే విహరిస్తున్న స్థలాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా, పైగా 4 వర్ణాలతో పూర్ణంగా, అంటే అప్పటికప్పుడు నిర్మించిన నగరంలో కూడా ఎప్పటి నుంచో ఉన్నట్టుగా అన్ని రకాల వ్యవస్థలతో ఉన్నట్టుగా, క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఆ మార్గంలో ఉన్న ఆ నగరంలో అంత వైభవపేతంగా రకరకాల వస్తువులు కూడా అక్కడ చాలా చక్కగా ఉన్నాయి. ఆ నగరం అంతా కూడా ప్రజలతో నిండిపోయి ఉన్నది. తత్ర రాజా శీలనిధిర్నామ ఐశ్వర్య సమన్వితః సూతస్వాయాం వరోద్యుక్తో మోహత్సావ సమన్వితః. అక్కడ ఆ నగరానికి రాజుగా శిలనిధి అన్న ఆయన మహత్ ఐశ్వర్యాలతో సంపన్నంగా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన తన కూతురు యొక్క వివాహం కోసం స్వయంవరాన్ని ప్రకటిస్తూ ఆయన దానిలో ఒక
ఉత్సవంలా చేస్తున్నాడు. చతుర్దిగ్పయః సమాయాతో సంయుతం నృపనందనేః నానావేశ్యైః సుశోభైశ్చ తత్కన్యా వరనోత్సుకైః. స్వయంవరం ప్రకటించే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అందువలన ఒక ఉత్సవంలాగా అంతా ఏర్పాట్లు చేశాడు. ఆయన కుమార్తెను వర్ణించటానికి అక్కడ వరించటానికి వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళు చాలామందిని చాలా ప్రదేశాల నుంచి కూడా ఆయన పిలిపించాడు. అందుకు నా రాజకుమారులందరూ కూడా ఏయోయో ప్రదేశాల నుంచి అందరూ వచ్చారు. అందుకే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వేషభాషలు ఉంటాయి. అలా వివిధమైన వేషభాషల్లో వివిధమైన దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అందుకని వీళ్ళందరి కోసం అలంకారాలతో శోభాయమానంగా అక్కడంతా కూడా నగరాన్ని ఒక ఉత్సవంలా చేసి సిద్ధపరిచారు. యథాదృశం పురం దృష్ట్వా మోహం ప్రాప్తోత నారదః కౌతుకే తన్నుపద్దారం జగామ మదనిదితః. ఆ నగరాన్ని చూసి నారదుడు ఆ మోహానికి లోబడే ఉన్నాడు. గర్వం వచ్చింది. ఇప్పుడు ఇది చూసేసరికి ఇంకా మోహానికి లోబడి ఉన్నాడు. అక్కడ ఆ లోపలికి ఉత్సాహంతో ఇంతలా జరుగుతుంది ఏంటి అని ఆ నగరం అంతా కూడా రాజకుమారులతో నిండిపోయి ఉండటం కనిపించేసరికి ఆ సుందరమైన నగరాన్ని చూసి ఇంకా మోహానికి లోబడ్డాడు. అంటే ఇప్పుడు వరకు లేనిది ఇప్పుడే వచ్చింది కదా అన్నది కూడా ప్రశ్న కూడా తలెత్తకుండా అది చూసేసరికి ఇంకా అంటే ఒక్క మోహం ఏం చేస్తుంది అంటే ఇంకా ఇంకా దృఢపడేలాగా అయిపోతూ ఉంటుంది. దానికి ఒక్కసారి నువ్వు వశం అయిపోయావంటే అందులోంచి తప్పించుకోవటం అన్నది. అందుకే భవబంధనాలు కూడా అటువంటివే. ఒక్కసారి బంధనాల్లో పడటం, ఆ బంధనాలు పెంచుకునేలా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నంత వరకు ఏమవుతుంది అంటే ఒక్క ముడుని ఇప్పుకుంటున్నాను అని అనుకుంటావు కానీ 100 ముడులు వేసి కూర్చుంటావు. అది విప్పుకోవడానికి కూడా వీలు లేకుండా అందులోనే చిక్కుకుని ఉంటాం మనం. ఆగతం మునివర్యాతం దృష్ట్వా శీలనిధిర్నృపః ఉపవేశ్య చర్యాశ్చక్రే రత్నసింహాసనే వరే. మునిశ్రేష్ఠుడైన నారదుడు రావటం చూసి ఆ రాజైన శీలనిధి ఆ శ్రేష్టమైన రత్నాల సింహాసనం మీద ఆయన కూర్చునున్నాడు. అందుకని అక్కడి నుంచి లేచి ఈయనని అక్కడికి ఆహ్వానించి ఆయన చక్కగా ఒక ఆసనం మీద నారదుడిని కూర్చోబెట్టాడు. అత రాజా స్వాతనయాం నామతః శ్రీమతిం వరాం నారదస్య సమానీయ పాదయోః సమపాతయత్. దాని తర్వాత రాజు తన కూతురైన శ్రీమతిని చాలా అందంగా ఉంటుంది ఆవిడ్ని పిలిపించి నారదుడు యొక్క చరణాలకి నమస్కరించమని చెప్పాడు. కన్యాం ప్రేక్ష్య స ముని నారదః ప్రాహ విస్మితః కేయం రాజన్ మహాభాగా కన్యా సురసుతోపమా. ఆ కన్యను చూసేసరికి అంటే ఒక్కసారి మోహానికి లోయి మన్మధుడిని జయించాననేసరికి అది ఏమైంది ఆ ప్రదేశంలో ఉన్నంత వరకే మోహానికి లోబడాల. ఆ ప్రదేశం దాటిన తర్వాత గర్వం వచ్చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక గర్వంగా వీళ్ళకి చెప్పుకున్నాడు. ఇంకా మోహానికి లోబడే అందుకు కారణంగా అహంకారం వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ ఏంది మదం వచ్చేసింది. ఇక్కడికి వచ్చాడు ఇది చూసి ఇంకా మోహానికి లోబడ్డాడు. ఇప్పుడు ఆ రాజు యొక్క కూతుర్నైన శ్రీమతిని చూసేసరికి ఆవిడ చూస్తే పరమ సౌందర్యవతిలాగా ఉంది. దేవకన్యతో అంత అందంగా ఉంది. అందుకని ఈ కన్యని ఎవరు చేసుకుంటారో వాడు నిజంగా మహాభాగ్యవంతుడు అని అనుకున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజా ప్రాహ కృతాంజలిః దూహితేయం మమ ముని శ్రీమతి నామ నామతః. నారదు యొక్క మాటలిని ఆ రాజు ఆ నారదుడికి నమస్కరించి చేతులు జోడించి ఓ మునీంద్ర ఈ అమ్మాయి నా కూతురు. ఈమె పేరు శ్రీమతి. ప్రధాన సమయం ప్రాప్త వరమన్వేషతి శుభం సా స్వయం వర సంప్రాప్త సర్వలక్షణ లక్షిత. ఇంత మహోత్సవంలాగా అప్పుడు నేను చేసేది నా కూతురైన ఈ శ్రీమతి యొక్క వివాహం కోసమే. ఈమెకి వివాహ సమయం ఆసన్నమైంది కాబట్టి ఆమె చాలా సుందరమైన వరుణ్ణి వరించటానికి ఈ స్థలంలో స్వయంవరానికి నేను ఇవన్నీ కూడా సిద్ధపరిచాను. అస్యా భాగ్యం వధముని సర్వజాత కామాధరాత్ కీదృశం తనయేయం మే వరమాప్సయతి తత్వదః. అందుకే మహర్షి మీరు ఇక్కడ జాతక గ్రహాన్ని అనుసరించి సంపూర్ణమైన భాగ్యాన్ని అమ్మాయికి నిజంగా జాతకం చూసి ఒక్కసారిగా ఈమెను వరించేవాడు ఎటువంటి వాడు వస్తాడో ఎటువంటి వాడు లభిస్తాడో అవన్నీ ఒక్కసారి చెప్పరా అన్నారు.
इत्युक्तो मुनिशार्दूलस्तामिच्युः कामविह्वलः समाभाष्य స రాజానం నారదో వాక్యమబ్రవీతు. రాజు ఎప్పుడైతే ఈ విధానంగా మహర్షిని అడిగాడో, అంటే సకల శుభలక్షణాలు గోచరిస్తున్న మహర్షికి అందుకుని ఈవిడ భవిష్యత్తు ఎలా ఉందో అది చూసి చెప్పమన్నాడు. రాజు ఈ విధంగా అడిగేసరికి ఆ రూపాన్ని చూసే కోరికకి లోబడిపోయిన నారదుడు ఆ కన్యను పొందవలనన్న కోరికతో ఉన్నాడు. అందుకని ఆ కోరిక మనస్సులో పెట్టుకుని దానికి సంబంధించినట్టుగానే మాటలు ఇప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు. సుతేయం తవ భూపాల సర్వలక్షణలక్షిత మహాభాగ్యవతి ధన్య లక్ష్మీరివ గుణాలయ. ఓ రాజా, ఇక్కడ నీ కుమార్తె చాలా సకల శుభలక్షణాలతో సంపన్నురాలుగా ఉన్నది. అందుకే ఈవిడ పరమ సౌభాగ్యవతి, గొప్ప భాగ్యశాలి అవుతుంది, ధన్యురాలు. సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉండి సకల సగుణాలన్నీ కూడా ఆనవాలుగా ఉన్నది ఈమె. సర్వేశ్వరోజితో వీరో గిరీశరా సదృశో విభుః అస్యాః పతిర్ధ్రువం భావి కామాజిత సురసత్తమః. అందుకే ఈవిడ భర్త నిశ్చయంగా ఇక్కడ శంకరుడితో సమానమైన వైభవం కంటే తన గురించి తానే చెప్పుకున్న గర్వానికి లోబడి ఆ పరమేశ్వరుడు తప్పితే ఎవరు మన్మధుడిని జయించలేదు, ఇప్పుడు నేను జయించేశానంటే నేను పరమేశ్వరుడితో సమానమైన వాడిని అన్న గర్వంలో ఉన్నాడు. పైగా ఈవిడ్ని వివాహం చేసుకోవాలన్న కోరికటి కలిగింది మనస్సులో ఇప్పుడు. అందుకని ఎవరు వస్తారంటే తనే భర్తగా వస్తాడని చెప్పకుండా ఎటువంటి వాడు వస్తాడా అని తన గురించి తను ఇలా చెప్పుకుంటున్నాడు. శంకరుడితో సమానమైన వైభవశాలి వస్తాడు, సర్వేశ్వరుడు వస్తాడు, ఎవరి చేతుల్లోనూ ఓడిపోనివాడు, అలాగే వీరుడు, పైగా మన్మధుణ్ణి జయించినవాడు. అందుకే సకల దేవతల్లో కూడా సర్వశ్రేష్ఠుడే ఈమెకి భర్తగా వస్తాడు అని. ఇత్యుక్త్వా నృపమామంత్ర్యయో యాదృచ్ఛికో మునిః బభూవ కామవివసః శివమాయా విమోహితః. ఇలా చెప్పేసి ఆ రాజు దగ్గర సెలవులు తీసుకుని ఇచ్చానుసారంగా ఆ నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతామైతే వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడు ఆవిడని చేసుకోవాలన్న కోరిక ఒకటి వచ్చింది. ఆ కోరికకి వశమైపోయాడు. పైగా శివమాయకి లోబడి ఉన్నాడు కాబట్టి ఈ కోరిక అంత దృఢమైపోయింది. ఆ మోహంలో పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఏమంది, ఇక్కడ ఈవిని ఎలా అయినా ఇప్పుడు భారీగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? చిత్తే విచింత్య సా మునిరప్యున కన్యకాం కథం స్వయంవరే నృపానా నామేకం మాం వృణయాత్ కథం. అందుకే ఆ మనస్సులోనే ఆ నారదుడిలా ఆలోచించుకుంటున్నాడు. శివమాయకి మోహానికి లోబడిపోయే నేను ఈ రాజకుమార్ని ఎలా పొందాలి అని ఆలోచించుకుంటున్నాడు. ఈ స్వయంవరంలో ఇంతమంది ఈశ్వరులు, చాలామంది రాజులు వచ్చారు, వాళ్ళందరినీ వదిలేసి నన్నే ఆవిడ వరించాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? స్వయంవరం అంటే ఆవిడ ఇష్టంగా వరించాలి. ఆవిడ ఇష్టంగా వరించాలంటే ఇంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే శ్రేష్ఠుడుగా ఉంటాడో వాళ్ళని వరిస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని వరించదు. అందుకని లోపల ఆవిడ నాకు లభించాలి అంటే ఈ స్వయంవరంలో ఇంతమంది వచ్చారు, వాళ్ళందరినీ వదిలేసి నన్నే వరించాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఒక కోరిక నిన్నేం చేస్తుంది అంటే దానికి తగ్గట్టుగా నువ్వు చర్యలు తీసుకునేలాగా నిన్న మోహానికి లోబడేలాగా చేస్తుంది. దాని ఆధీనంలోకి వెళ్ళిపోతావు నువ్వు. సౌందర్యం సర్వనారీణాం ప్రియం భవతి సర్వతా తదృష్టా వైవా ప్రసన్నా సా స్వావశా నాత్ర సంశయః. చాలా అతి సౌందర్యవతిగా ఉన్నది ఆ శ్రీమతి. ఈ ఎక్కడ స్త్రీ జాతి మొత్తంలో చూస్తే ఈవిడంత అందగత్తి ఎక్కడా లేదు. అందుకే ఆవిడ మీద ఇంకా మోహం పెరిగిపోతుంది. పైగా ఈ అందానికే అందం అన్నట్టుగా ఉంది. పైగా ఆవిడ నన్ను ఆనందంగా నన్ను స్వీకరించి నా ఆధీనంలోకి వచ్చేయాలి, నాకే ఆవిడ లభించాలి. అందుకు నేనేం చెయ్యాలి? పైగా నన్ను చూడంగానే ఆనందంగా వరించాలి. ఇప్పుడు నాకు నేనుగా వెళ్తే నన్ను వరించే అవకాశం లేదన్నది కూడా అర్థమైంది. ఇప్పుడు మనకి ఇచ్చ ఉంది, అవతల వాడు కూడా మనకి ఇష్టపడాలంటే వాళ్ళు కూడా మనం నచ్చితేనే ఇష్టపడతారు. కాకపోతే ఇక్కడ మోహం అన్నది కనీసం నాకు ఇలా ఉంటే వాళ్ళు నాకు నచ్చారు, వాళ్ళకి ఇలా ఉంటే నచ్చుతారు, అలా నేను లేనప్పుడు నేను నచ్చే అవకాశం లేదని అనిపిస్తుంది. ఎప్పుడు నువ్వు మోహానికి లోబడినప్పుడు. కానీ మోహానికి కోరికకి వశమైనప్పుడు ఏమైపోతుంది?
తిమ్మిని బొమ్మి చేసైనా సరే నాకు అది నచ్చింది, అది నేను దక్కించుకోవాలి కాబట్టి నేను ఏదన్నా చేయటానికి సిద్ధపడిపోతాను. నేను దిగజారిపోతున్నానన్నది కూడా గమనించుకోకుండా అట్లాంటి స్థితికి నేను చేరుకుంటాను, అట్లాంటి ఏమైనా ఆధీనంలోకి వెళ్ళిపోతే. అందుకని ఎలా అయినా సరే ఆవిడ ఆనందంగా నన్ను చూసి వివాహం చేసుకోవాలి అంత ఆవిడని చూసి అంత మోహానికి లోబేయడందుకు వదులుకోవటం ఇష్టం లేదు. విధాయేతం విష్ణురూపం గ్రహీతుం మునిసత్తమః విష్ణులోకం జగామాసు నారద స్మర విఫ్ఫలః. వెంటనే దానికి తగ్గట్టుగా ఆలోచన కూడా వచ్చింది. ఏమని వచ్చింది? ఎలా అయినా సరే ఇక్కడ ఆవిడ్ని నేను వరించాలి. ఇది ఎలా సంభవం? నేనుగా వెళ్తే నన్ను వరించదు. ఎందుకంటే నారీమణిలోగానే చాలా సౌందర్యవతి, సౌందర్యమే సౌందర్యంలాగా ఉన్నది. అయితే ఆమె నన్ను చూడగానే నా ఆధీనంలోకి వచ్చి నన్నే వరించాలి, ఇందులో అనుమానం లేకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? అందుకే విష్ణు రూపాన్ని నేను పొందితే అప్పుడు తను నన్ను వరించేస్తుంది. ఆ విష్ణు రూపాన్ని నేను పొందాలంటే నాకు నేనుగా ఎలా పొందుతాను? మళ్ళీ విష్ణువుని వెళ్ళి అడగాలి. అంటే ఒక కోరిక కారణంగా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా కాళ్ళు పట్టుకునే స్థితికి వెళ్ళిపోతావు. ఏ విష్ణువుని చూసి అసలు మన్మధుడినే నేను జయించేశానన్నవాడు నువ్వు అన్నీ జయించినప్పుడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఇంకొకటి అడగాల్సిన అవసరం ఏముంది? కనీసం నిజంగా అక్కడ కూడా ధర్మం అయితే ఏమవుతుంది? నేను వెళ్ళి మళ్ళీ ఇంకోసారి తపస్సు చేసుకుని మళ్ళీ ప్రసన్నతతో మళ్ళీ దాన్ని నేను పొందాలి. ఇదొక రకం. కానీ ఇక్కడ మోహానికి కోరిక వచ్చింది. ఆ కోరికకి ఏమైంది అంటే అక్కడ విచక్షణ మర్చిపోయాడు. ఆవిడ కావాలన్నది ఇంత తీవ్రంగా అయ్యేసరికి విష్ణు రూపాన్ని పొందాలనుకున్నా. విష్ణు రూపాన్ని నువ్వెలా పొందుతావు? నీది కాని రూపం కదా, అది మళ్ళీ అధర్మం కదా. నీది కాని రూపాన్ని పొంది నువ్వు వెళ్ళి వివాహం చేసుకుంటే ఆ తర్వాత ఆ రూపం నీ దగ్గర శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. కానీ అన్ని ఆలోచనలు రావు మనకు ఆ సమయానికి. అది దక్కాలి అన్న తీవ్రత ఎలా ఉంటుంది అంటే అది జరగాలి అని ఏది చేసైనా జరిగించుకుందాం అని అనుకుంటాం తప్పితే దాని తర్వాత పరిణామం ఏంటి అన్నది మన బుద్ధికి తోచదు. బుద్ధి అందుకే భ్రష్టు పట్టడం అంటే దాన్ని అంటారు. విష్ణు రూపాన్ని నేను గ్రహిస్తే వెంటనే ఆవిడ నన్ను వివాహం చేసుకుంటే అందులో అనుమానం లేదు అనుకున్నాడు. అందుకని విష్ణు రూపం కావాలంటే విష్ణుని అడగాలి. అందుకని వెంటనే మళ్ళీ వైకుంఠానికి విష్ణు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన రూపాన్ని కావాలని అడగటానికి. దీంతో శివ మహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 3rd చాప్టర్లో 22 శ్లోక సంపూర్ణం.